ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అంతం చేస్తామన్నారు హోంమంత్రి అమిత్ షా. పాకిస్తాన్ అణుబెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్. మోదీ పాలనలో నయా భారత్ అవతరించిందన్నారు బీజేపీ నేతలు. నార్త్ ఈస్ట్ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశంలోనే ఈశాన్య రాష్ట్రాలు అత్యంత వైవిధ్యమైనవని చెప్పారు. ఢిల్లీలో జరిగిన నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పాల్గొన్నారు. వాణిజ్యం నుంచి సంప్రదాయం వరకు, వస్త్రధారణ నుంచి పర్యాటకం వరకు భిన్నంగా ఉంటుందన్నారు. ఆ వైవిధ్యమే ఈశాన్య ప్రాంతం బలమన్నారు. ఒకప్పుడు నార్త్ ఈస్ట్ కేవలం సరిహద్దుగా ఉండేదన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక నార్త్ ఈస్ట్ తో కనెక్టివిటీ పెరిగిందన్నారు మోదీ. बम बंदूक और ब्लॉकेड का नाम जुड़ा हुआ था। नॉर्थ ईस्ट कहते ही बम बंदूक और ब्लॉकेड यही याद आता था। इसका बहुत बड़ा नुकसान वहां के युवाओं को उठाना पड़ा। आज नॉर्थ ईस्ट के युवाओं को अपने ही क्षेत्र में रोजगार के लिए, स्वरोजगार के लिए नए मौके मिल रहे हैं। नॉर्थ ईस्ट का युवा अब अपने शहर में ही बड़े बड़े स्टार्टअप शुरू कर रहा है। ఉగ్రవాదులు మన మహిళల సింధూరాన్ని చెడిపేస్తే మన భద్రతా దళాలు టెర్రరిస్టులని అంతం చేశారన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆపరేషన్ సింధూర్ ను సక్సెస్ చేసిన త్రివిధ దళాలకు అభినందనలు తెలిపారు. ఢిల్లీలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో పాల్గొన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అంతం చేస్తామన్నారు అమిత్ షా. ऑपरेशन सिंदूर ये हमारे प्रधानमंत्री की दृढ़ राजनीतिक इच्छा शक्ति, हमारी सूचना एकत्रित करने वाली संस्थाओं की सटीक सूचना और सेना का मारक क्षमता का अद्भुत प्रदर्शन, ये तीनों मिलता है तब ऑपरेशन सिंदूर बनता है। सर्जिकल स्ट्राइक कर पहली बार आतंकी ठिकानों में घुसकर आतंकवादियों को जवाब देने का काम उरी के बाद तुरंत किया। ప్రతి దేశానికి ఉగ్రవాదం నుంచి తనను తాను రక్షించుకునే హక్కు ఉంటుందన్నారు కేంద్ర మంత్రి జయశంకర్. భారత్ ఎప్పుడూ ఉగ్రవాదాన్ని సహించలేదన్నారు. పాకిస్తాన్ అణుబెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదన్నారు. సీజ్ ఫైర్ భారత్ పాక్ మధ్య ద్వైపాక్షిక చర్చల్లోనే కుదిరిందన్నారు. జర్మనీలో పర్యటిస్తున్న జయశంకర్ ఆపరేషన్ సింధూర్ గురించి వివరించారు. ఇండియా has zero tolerance for terrorism. India will never give in to nuclear blackmail. And India will deal with Pakistan purely bilaterally. There should be no confusion in any quarter in that regard. We also value Germany's understanding that every nation has the right to defend itself against terrorism. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ప్రధాని మోదీ పాలనలో నార్త్ ఈస్ట్ ప్రాంతం ఆగ్నేసియా దేశాలకు ప్రవేశ ద్వారంగా మారిందన్నారు. యాక్ట్ ఈస్ట్ పాలసీకే కేంద్రం ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుందన్నారు రిజిజు. It doesn't matter now. The geographical distance doesn't matter because Northeast is now gateway to Southeast Asian countries. India's Act East policy begins from Northeast. So geographical isolation is an old concept. We are in the forefront of the development. ప్రధాని మోదీ పాలనలో కొత్త భారత్ అవతరించిందన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. దేశంలో ఉగ్రదాడులకు పాల్పడే వారిని, అశాంతిని ప్రేరేపించే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఉగ్రవాదులను పోషిస్తోన్న పాకిస్తాన్ ఏదో ఒక రోజు అదే ఉగ్రవాదానికి బలవుతుందన్నారు సీఎం యోగి. हमें सनातन धर्म से जुड़े हुए कार्यक्रमों को और भव्य स्वरूप देना है। जो समाज, जो धर्म उपेक्षित सा हो गया था, अपने ही देश में अपने अस्तित्व के लिए जूझ रहा था, आज उसके सामने जूझने के लिए नहीं, दुनिया का मार्गदर्शन देने के लिए एक नया अवसर है। अब नया भारत किसी को छेड़ता नहीं है, लेकिन कोई छेड़ता है तो उसको छोड़ता भी नहीं है। పాక్ క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని ప్రపంచానికి తెలిపేందుకే ఎంపీ బృందాలు విదేశాలకు వెళ్లాయన్నారు బీజేపీ నేతలు. ఆపరేషన్ సింధూర్ తో టెర్రరిజాన్ని భారత్ సహించదని రుజువైందంటున్నారు కాషాయ నేతలు.